డిసిసి అధ్యక్షులు మోహన్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా కామారెడ్డి డిసిసి అధ్యక్షులు కైలాష్ అన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన గురువర్యులు, మా అక్క జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారికి, అదేవిధంగా గురువర్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారికి, షబీర్ అలీ గారికి, షట్టర్ గారికి, మదన్ మోహన్ అన్న గారికి, అదేవిధంగా గురుపత్ అన్న గారికి, వెంకటబొచ్చన్న గారికి, సంజయ్ అన్న గారికి, అదేవిధంగా రవీందర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా పిసిసి ఉపాధ్యక్షులుగా మాతో పాటు నూతనంగా నియామితులై నాతో పాటు ఇక్కడికి వచ్చిన ఏదైతే సైదాబాద్ పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ గారికి, గుప్తా గారికి, యాదయ్య గారికి, రాజీవ్ రెడ్డి గారికి, అదేవిధంగా మా నరేష్ అన్నకి, నర్సింగ్ అన్నకి, వేదిక పైన మన్నించాలి వేదిక పైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా అనుబంధ సంఘ నాయకులకి, సెన్స్ నాయకులకి, నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలకు వెళ్ళి విచ్చేసిన మండల శాఖ అధ్యక్షులకి, బ్లాక్ అధ్యక్షులకి, వివిధ గ్రామాలకు వెళ్ళి వచ్చిన నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, యువ మిత్రులకి, యువ సోదరులకి, అక్కలకి, అన్నలకి, అదేవిధంగా పత్రికా విలేకరుల మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి పాదాభివందనం తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి పెట్టే ఒక ముఖ్య ఉద్దేశము, 4వ తారీఖున ఏదైతే ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఈ 18 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలన, దానితో పాటు 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ, దానితో పాటు క్షేత్రస్థాయిలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ కార్యక్రమాల గురించి, అదేవిధంగా జై బాపు, జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమం గురించి ఒక సూచనలు ఇవ్వడానికి క్షేత్రస్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి నూతనంగా మహేష్ కుమార్ గౌడ్ గారు, మన జిల్లా ముద్దుబిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులైనాక మొట్టమొదటిసారి ఏఐసిసి అధ్యక్షులు మన రాష్ట్రానికి వచ్చి ఏదైతే పెట్టబోతున్న మొదటి కార్యక్రమం, దానికి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మన జిల్లా బిడ్డ పిసిసి అధ్యక్షులు ఉన్నారు కాబట్టి ఈ పార్లమెంటు పరిధిలో, నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉన్న ప్రతి నాయకుని పైన ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా. ఎందుకంటే ఆ కార్యక్రమానికి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి వేదిక పైన ఉన్న ఇన్ఛార్జ్లకు, అదేవిధంగా ఎమ్మెల్యేలకి, ఎంపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఆ కార్యక్రమానికి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి 500 మందిని ఏదైతే గ్రామ స్థాయి నాయకులని, గ్రామ శాఖ అధ్యక్షులని, మండల శాఖ అధ్యక్షులని, బ్లాక్ అధ్యక్షులని, బూత్ అధ్యక్షులని, ప్రతి గ్రామానికి వెళ్ళి 500 మందిని ఆ కార్యక్రమానికి తీసుకొచ్చే బాధ్యత ఎమ్మెల్యేలది, స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్లది, ఎంపీలది, ఎక్స్ఎమ్మెల్యేలది, ఎక్స్ఎంపీలది, ఎవరక్కడ బాధ్యతలు తీసుకుంటే వారిపైన ఉంటుంది. సో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఏదైతే ఒక ఉత్సాహంతో ఆ కార్యక్రమంలో ఖర్గే గారు చెప్పే సూచనలు విని ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో కింది స్థాయికి, క్షేత్ర స్థాయికి వెళ్ళి ఏదైతే రాబోయే స్థానిక సంస్థల్లో ఏ రకంగా పనిచేయాలని సూచనలు తెచ్చుకునే విధంగా మీరందరూ కూడా కార్యక్రమానికి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, నేను ఏదైతే వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యత ఇచ్చినాక అతి చిన్న వయసులో ఈరోజు పిసిసి అధ్యక్షులు ఒక బాధ్యత నాపైన పెట్టి ఉపాధ్యక్షులుగా వారి సొంత జిల్లాకి, సొంత పార్లమెంట్ కి నన్ను ఇక్కడ ఒక